పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రార్థించడానికి చేరి ఉన్నాము. ఈ పగలంతా కూడా మమ్మల్ని మీరు కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా తండ్రి దేవ, మా యొక్క రాకపోకలంలో మీరు ఎంతగానో తోడుగా ఉన్నారు. మేము ఏ వాహనంలో ప్రయాణించినా, ఎక్కడ నడిచినా తండ్రి ప్రతి చోట కూడా మీ యొక్క కాపుదల ఉన్నది కనుకనే ప్రభా మేము ఈ సమయంలో ఇంత క్షేమంగా భద్రంగా నీ సన్నిధిలో చేరి ఉన్నాం. మా తండ్రి దేవ, నీ యొక్క కృప చేత ఈ దినమంతయు మా పనులలో మీ యొక్క జ్ఞానము చేత నింపబడిన వారమై చక్కటి పని చేసి ఉత్తమంగా మా పని తీరును ప్రదర్శించుకొని మేము జయప్రదంగా ఈ దినాన్ని ముగించుకున్నాం. ప్రభా నీకు వందనములు. మా తండ్రి దేవ, మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి కూడా క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఇంటిలో తండ్రి మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తున్నాము. కుటుంబ సమేతంగా నిన్ను స్తుతిస్తున్నాము. కుటుంబంతో కొద్ది సమయం గడుపుతున్నాం తండ్రి. ఇదంతా ప్రభా మీ యొక్క కృప చేతనే జరుగుతున్నది కనుక మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తము 136వ కీర్తన 23వ వచనాన్ని ధ్యానిస్తున్నాము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనను, ఆయన కృప నిరంతరముండును. ఈ మాటలను బట్టి తండ్రి మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే ప్రభా, మరి కీర్తనాకారుడు చెప్తున్నాడు, వారు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి మేము కూడా దీన దశలో ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేలీయులను కాపాడిన విధానం అంతా కూడా 136వ కీర్తనలో రాయబడి ఉంది. నీవే విధంగా ఈ లోకాన్ని సృష్టించావు, ఏ విధంగా ఇశ్రాయేలీయులను బయటికి రప్పించావు, ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశావు, ఇవన్నీ కూడా తండ్రి వారు వర్ణిస్తూ నీకు స్తుతులు చెల్లిస్తూ కీర్తనాకారులు ఈ విధంగా నిన్ను కీర్తిస్తూ ఉన్నారు ప్రభా. మరి వారు చివరగా అంటున్నటువంటి మాటలు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను. అవును ప్రభా, మా జీవిత కాలంలో కూడా మేము దీన దశలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, నీవెప్పుడు కూడా ప్రభా మా పట్ల శ్రద్ధ కలిగిన దేవుడవై మాకున్నటువంటి స్ట్రగుల్స్, మాకున్నటువంటి పేదరికము, మాకున్నటువంటి అణచివేతతో ఉన్నటువంటి పరిస్థితి, నిరాశ, నిస్పృహలు, మరి ఎన్ని కూడా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో మీరు మమ్మల్ని చూస్తున్నారు. మా దీన దశను మీరు చూస్తున్నారు. మేము పేదరికంలో ఉన్నామా, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నామా, ఉద్యోగ జీవితంలో ఆపరేషన్కు గురవుతున్నామా, కృంగుదలకు గురవుతున్నామా, ప్రతి పరిస్థితిలో కూడా మీరు ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు. మేము దీన దశలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని గమనిస్తున్నారు. మీరు మాకు దూరంగా లేరు ప్రభా, మీరు మాకు దగ్గరగా ఉంటూ మా యొక్క సఫరింగ్ అంతటిని కూడా చూస్తూ ఉన్నందుకు ప్రభానైనా మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోకుండా ఉన్నందుకు దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎంతో కష్టంలో, శ్రమలో, బాధలో, బంధకాలలో, మరి బలహీనతలో, ఆత్మీయంగా తగ్గు స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభా మీరు మమ్మల్ని మర్చిపోవడం లేదు తండ్రి. మేము నీకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రభానైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎంత గొప్ప సంగతి ప్రభా. మాకు ఏమాత్రం అర్హత లేదు, కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ కృప అపారమైనది, నీ కృప నిరంతరం ఉండే కృప, నీ కృప ఎప్పుడు కూడా మారని కృప. మా ప్రభా తండ్రి, మా విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మలను ఆ దీన దశలో నుంచి ఉద్ధరించే దేవుడై ఉన్నారు. దీనులను సింహాసనం మీదకి ఎక్కించే దేవుడై ఉంటున్నారు. మా ప్రభానైనా దీన దశలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తే దేవుడై ఉంటున్నారు. మా తండ్రి, మీరు కృపతో ప్రతి ఒక్కరిని విడుదలనిచ్చే దేవుడు అంటున్నారు. ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరు కష్టాలలో ఉన్నారో, ఎవరు సమస్యలలో ఉన్నారో, ఆ సమస్యలన్నిట్లో నుంచి, ప్రతి పరిస్థితి నుంచి కూడా మీరు విడుదలనిచ్చి క్షేమంగా వారిని బయటకు తీసుకొచ్చే దేవుడు అంటున్నారు. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతూ కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థతనిచ్చి లేవనైతే దేవుడు అంటున్నారు నాయన. మా ప్రభా, కుటుంబాలలో కలతలను తీసివేసి సంపూర్ణమైన సంతోషంను, ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నారు. మా ప్రభానైనా మా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నందుకు నీకు వందనములు. అయితే మేము కూడా ప్రభా
నీ యందు భయభక్తులు కలిగి నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప కొరకు మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభా మేము ఎదురు చూస్తున్నాము. నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మా ప్రభా మా పట్ల మీరు చూపబోయే కృపను బట్టి తండ్రి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి కూడా ఏ శ్రమలో విడుదల మీరు దయచేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో అనేక రకాల విజ్ఞాపన ప్రార్థనలు మేము చేస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము దయచేయండి. మా ప్రభా వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ కాపుదలలో వాళ్ళని భద్రంగా కాపాడండి. మా తండ్రి దేవ మరి చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయ ఎందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. వారిని చక్కటి మార్గంలో పెంచినట్లుగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి. ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా ఈ సీజన్లో అనేక రకాల వ్యాధులకు గురవుతుంటుండగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా నీ రక్తపు కంచెను మా అందరి చుట్టూ వేయమని వేడుకొంచున్నాము. యవన బిడ్డను దీవించండి తండ్రి. వారిని కూడా మీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా కాపాడండి. ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దయ వారిపైన అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా ఉన్నత స్థాయికి వారు చేరగలుగునట్లుగా మీరే సహాయం చేయమని పరీక్షలకు సిద్ధపడుతున్న అనేక మంది నీ తండ్రి మీరు దీవించండి. మా ప్రభా తండ్రి దూర దేశాలలో కూడా ఎంతోమంది చదువుకుంటున్నారు. వాళ్ళను కూడా మీరు దీవించండి. మీ కాపుదల్లో వాళ్ళను కూడా భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే ఈ దినము తండ్రి మంచి వార్తలు అందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది మరి నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు. మరి వివాహాలు కుదుర్చబడ్డాయి. సంతానం కలిగిన వార్త వింటున్నారు. ప్రతి పరిస్థితిని బట్టి కూడా మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన కృతజ్ఞత కలిగినటువంటి జీవితం జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. ఎవరైతే కొరతలలో ఉన్నారో, ఎవరైతే మరి అవసరతలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ కృంగి ఉన్నారో, మరి బిజినెస్లో లాస్ వచ్చి ఎంతో వేదన పడుతున్నారు. మరి అలాంటి వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని కూడా మీరు దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి. మా దేవా ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సమస్తం కూడా మీరు తగిన కాలంలో తగిన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తారు. ఆ విషయంలోనైనా ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండినట్లుగా ప్రార్థిస్తూ ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా మరి ఎంతోమంది కష్టాలలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు. ముఖ్యంగా ప్రభా ఎంతోమంది అనారోగ్యంతో ఉంటున్నారు. వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఆకస్మిక ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారు, మా తండ్రి అలాంటి వారిని అందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడము తండ్రి. వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. త్వరగా కోలుకునేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపతే చేతనే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచే దేవుడు మీరే ఉంటున్నారు. వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ అత్యధికంగా మీరు ఆశీర్వదించి ఆ ట్రీట్మెంట్ వారికి చక్కగా మరి పనిచేయనట్లుగా సహాయం చేయమని మా ప్రభానైనా మరి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో ప్రభానైనా, ఎంత వేదన పడుతున్నారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభా. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటూ ఉంటారు నాయన. మరి అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారి యొక్క సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా త్వరగా నాయన నెమ్మదిని వారికి అనుగ్రహించండి. మా ప్రభానైనా మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా చక్కగా మరి ఓపికగా పని చేయనట్లుగా మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా అదేవిధంగా ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు పనిచేస్తూ ఉద్యోగాలు మరి ఉద్యోగరీత్యా ఎన్నో
ఇబ్బందులు పడుతూ అయినప్పటికీ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటున్నారు తండ్రి. వారినందరినీ మీరు కనుకరించమని, మరి తండ్రి వారికి అప్రమత్తతనిచ్చి మీ కాపుదలనిచ్చి భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతో మందినైనా ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళని క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి మా ప్రభా. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి తండ్రి. ప్రభానైనా మరి వారిపైన నీ రక్తము నీ యొక్క రక్త ప్రోక్షణ అనుగ్రహించి నాయన ఎలాంటి అనారోగ్యం కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడ తండ్రి, ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దీన దశలో ఉన్న వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అంటున్నారు. ఎవరైతే దీన దశలో ఉన్నారో, ఎంత శ్రమల అనుభవిస్తున్నారో, మరి అనాథలుగా ఉంటున్నటువంటి వారు, వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, మరి ప్రభా ఈ చలికి నాయన ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభా. మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మంది నాయన, ఇంకా అదేవిధంగా ఉద్యోగ జీవితాలలో మరి అణచివేతకు గురవుతున్నటువంటి వారు, అవమానాల పాలవుతున్నటువంటి వారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని అందరినీ కూడా మీరు కనికరించినైనా వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, దీనదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి ప్రభానైనా, ఉన్నత స్థానములకు వారిని ఎక్కించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మీ యొక్క దయ వారిపైన అధికంగా కుమ్మరించమని, నీ కృప వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారి హృదయాలను మీరు మార్చండి, వారి మనోనేతరాలను వెలిగించండి, నీ సిలువ విలువను వారు అర్థం చేసుకునేలాగున మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా, మరి మీరే సమస్తం చేయగలిగినటువంటి దేవుడు. మీరు ఆకర్షిస్తే ప్రతి ఒక్కరిని వైపునకు వస్తారు. దేవా కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మరి ఎంతోమంది వ్యసనాలకు గురైతండి, ఎంతగానో నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళను కూడా మీరు అంగీకరించే దేవుడు అయింటున్నారు. నైనా వారిని నీ వైపునకు ఆకర్షించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనములు. ఈ రాత్రి వేళ ప్రభా, ఎంతమంది అయితే నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో వాళ్ళని మీరు కనికరించండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి ప్రభా. వారికి ఉన్న హృదయ భారము, వేదన సమస్తం తొలగించి నాయన దుఃఖాన్ని తొలగించండి మా ప్రభా. వారిలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, మరి క్షమాపణ లేని గుణం, దీన్ని కూడా తీసివేసిన ఆయన మరి సమాధానకరమైన ఆత్మను వారిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నెమ్మదిగా ప్రశాంతంగా నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీకు సమస్తము సాధ్యం నాయన. ప్రతి ఒక్కరిని నీ వైపునకు నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. కనికరించండి మా తండ్రి దేవా. ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతుంటుండగా మీరు మమ్మల్ని కనికరించండి. మాకున్నటువంటి ప్రతి సమస్య ఎరిగినటువంటి దేవుడవు, మాకున్న సమస్యలన్నీ, మా హృదయ బాధలు, వేదనలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మాకు మీరిచ్చిన అనేకమైన వాగ్దానాలను బట్టి నీ వందనములు. ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మీరు కొనకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు ఏంటున్నందుకు వందనములు తండ్రి. మా తండ్రి దేవా, మరి మా యొక్క మా ఇంటి చుట్టూ నీ దూతలను కాపుదలుగా ఉంచుతున్నారు. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి వేళ కలిగే ఏ భయాలకు కూడా మేము భయపడకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు, తప్పిస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా. రేపటి దినానికి మేము చేయవలసిన ప్రతి పనిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. సమస్తం కూడా జయప్రదంగా చేయడానికి ఈ దినం మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని నడిపించారో అదే విధంగా రేపటి దినం కూడా జయప్రదంగా నడిపించమని తండ్రి, మా పనులన్నీ కూడా సఫలీకృతం చేయమని నేను ప్రార్థించుకుంటూ అడుగుతుంటున్నాం తండ్రి. మమ్మల్ని జయప్రదంగా నడిపించండి దేవా ప్రభా. మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా తండ్రి, మా ప్రాణములు, శరీరంలో ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా. మేము నిద్రించినప్పుడు నీ రక్తపు కంచె మా పైన ఉంచండి మా తండ్రి దేవా. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాము. ఏ విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడండి. మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా ఆకస్మిక ప్రమాదం నుంచి, అనారోగ్యం నుంచి తప్పించండి. ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.